ఈ వీడియోని కేవలం నవ్వుకోవడానికి మాత్రమే తీసాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఇది చిన్న పిల్లలకి కాదు, పెద్ద పిల్లలకి, గండు పిల్లలకి. ఊర్లో ఉన్న వాళ్ళందరూ బయటికి రండిరా, మీకు చిన్న దండోరు వేయాలి. నేనా ఈ రోజున మన రాజుగోడు కొట్టాడ్రా వాడిని. వర్రే కాలు ఎత్తి కొడితే నా మనస కాలు ఇంకా దిగలేదు రీడికి. ఆ వాటిని కొట్టాడ్రా. ఈడు మన ఊరు కోసం చాలా చేస్తున్నాడు రీడా. ఈయన ఏదో ఒకటి చేయాలరా మనం. ఏం చేస్తారు నాయన? ఏమంటే చేసేస్తారేమో సామె. నన్నేం చేయబోకుండా నేనేదో మన వాళ్ళని అడిచాడని చెప్పి కొట్టినే పోయి, అంతేగాని నేనేం తప్పు చేయలేదు స్వామి. ఉండరా, అది కాదు కానీ నిన్ను తండేలు చేయాలనుకుంటాను నేనా. నువ్వు నా మనిషి వీళ్ళు చేస్తున్నారా మా ఊరికి నువ్వా? అయా జనాలు అందరూ ఏనండి, ఈడే మనకి ఈ రోజు నుంచి తండేలు అట్టిడి చేసి మట్లో కలిపి ప్యాన్లు చేస్తున్నారు. నేను వచ్చి కొట్టాను అని చెప్పి మీరు ఏడంటాడు గొడవలు పెట్టుకుంటే అప్పుడు నేను వచ్చి కొట్టాలా? వాళ్ళందరూ గుంపు నన్ను సాగు దిగితే భలే ఊరుకున్నారు మీరా. రాజు 3 నెలలు అయిపోయింది రాజు, కళ్ళ ముందేను నాకు మళ్ళీ దిగిలేస్తా ఉంది. నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతావు అర్థం కావడంలా. వెళ్ళిపోయే పని అయితే నాకు చెప్పి పావాకు. ఆ టవర్ మీద జెండా కట్టి సమ్ వెళ్ళిపో. నాకు చెప్పాక నేను వెళ్ళిపోతున్నాను అని నేను తట్టుకోలేకపోతున్నా. మళ్ళీ నువ్వు 9 నెలలు రావు. ఎవరు పడాలి ఈ బాధలన్నీ? 9 నెలలు ఏముంది మ్యా, కను మూసుకొని తెలిసే 9 నెలలు అయిపోతుందా? ఈ 3 నెలలు నా మనిషి ఎట్ట తిన్నా నాకు ఆ డబ్బులు నువ్వా మన బొడవ. ఆ సముద్రం మీద పోయి నీళ్ళు దొరక్క అన్నం తినక నేను 9 నెలలు పచ్చి చేపలు ఎండి చేపలు పట్టుకొని అమ్మి 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 డబ్బులు సంపాదించుకొస్తే నువ్వు నా 3 వారాలు కానీ దెంగి చికెన్ ఎర్ర దెంగడం, చికెన్ కానీ చేపలు కానీ ఫ్రైడ్ రైస్ ఎర్ర దెంగి నన్ను మంటల పాలు చేసు. ఇప్పుడు ఆ డబ్బులు నేను సంపాదించుకోబోలే పోయి ఆ ఇంటికా అంటే ఎవడు పెడతారు కూడా చెప్పు? నాకు పెట్టక ఇంకెవడికి పెడతావా డబ్బులా? నాకే మాట్లాడ నాకు భలే మండతే. నువ్వంటే అసలు తెంగి నువ్వు ఎండిచ్చి అసలు ఉండబల్లే. నువ్వు పోతా ఉండయావు తెంగినాడు యావు. ఈ నా కొడుకుని అసలు రానియకూడదు అసలు గిట్టుకి. జాగ్రత్త, లోన్లు ఇస్తాము అవి ఇస్తాము అని చెప్పి ఎవడన్నా వాడు కిండలు దింగడు అంటే మీరు నమ్మి సున్నాలు గిన్నెలు నొక్కబాకండి, జాగ్రత్తగా ఉండండి. దెంగా నమ్మట ఇది ఒక టైప్ అని ఈ మధ్య ఫోన్ చేస్తుంటే ఇలా ఒక నమ్మట వచ్చి పాదేస్తున్నారు. తలకై నిప్పా ఇదే ఎత్తినట్టు ఫోన్. హలో హలో రాజా, హలో రాజా వినపడుతుందా? బుజ్జితేలే వినపడుతుంది. బుజ్జితేలే నీకు వినపడుతుందా? బుజ్జితేలే వినపడుతుంది. ఇప్పుడే వచ్చాను బుజ్జితేలే, సిగ్నల్ ఉండే కాడికి. ఎట్టున్నావు? బాగున్నావు బుజ్జితేలే? ఉండరాజు ఉండలేక బాగుండలేక పుచ్చిపోయి ఏం చేస్తాం. నీ మీద బలి దిగులుగా ఉంది రాజు. 3 రోజులు కూడేలా నాకు తింటే కదా నాన్న. అసలు ఈ రోజు మరి పచ్చి మంచిలు ముట్లా నేను. ఒరు నువ్వు అట్టుంటే నువ్వు ఏదో ఒకటి తిన్నావు నువ్వు తగ్గిపోతావు. లేకుంటే నువ్వు నాన్ వెజ్ గీన్ తినిపోదేంగో. నాకేమైనా అయితే అయింది కానీ సముద్రంలో నువ్వు తినిపోమ్మా తల్లి. నువ్వు దిట్టంగా ఉండాలమ్మా. నువ్వు బాగుంటే నేను బాగుంటానమ్మా తల్లి. తినేమ్మా తల్లి ఒక ముద్ద కలగా. ఏడ తింటాం రాజు? నిద్ర లేస్తే తండ్లోలు వడ్డీలోలు అని ఏమో అప్పులు ఉన్నాయి. మా నాయన అప్పులు చేసిపోదేమో అన్నాడు. ఓ 10,000 పంపి రాజు. భలే ఇబ్బందిగా ఉంది, టైట్గా ఉంది ఇంట్లోనా. 10,000 పంపి. బుజ్జితేలే చాలా 10,000? నన్ను గాయం కదా అనుకో ఉన్నారు కదా నువ్వు మీ అబ్బా. అందుకే నాకు తలకాయ నేపితే ఇంక 9 నెలలు సముద్రం మీద ఉండేది నేను. తేరక కాదు ఇంటికి వస్తే నా కిడ్నీ కూడా ఏరకది అమ్ముకొని ఏరదింగింది. మీరా పంపిస్తాలే మా ఓనర్ని అడిగి ఒక 10,000 నేను పెట్టామా తల్లి. చూడండి ఫ్రెండ్స్, ఈ నా కొడుకుని 10,000 అడిగితే నేను ఈడు ప్యాన్ అడిగినట్టు ఎక్స్ట్రాలు తెగొస్తున్నాడు వీడు. అందుకే వీడి కాడ నా మనసు నేను బలి కట్టినా ఉంటా. నేను ఒడి చూడి అని చెప్పాను, అన్నం తినలేదని చెప్పా. నా 3 తందూరి చికెన్ తెంకొచ్చుకున్నా, 2 దంసపులు తెంకొచ్చుకున్నా. కుతుకులు కాడికి ఎలా తెంగుతున్నారు రోజు, అది ఒకటి తెలీదు. అడ్డ చేయలేట నా కొడుకులకి. ఈ రాజు సముద్రం మీదకి పోయి నా మాట ఎక్కడ ఇబ్బందులు పడతాడో భలే బాధగా ఉంది. వాడినేమో మన కఠినంగా తిట్టేశాను. నాతో పలకడా అర్థమే కావట్లా, ఏం అర్థం కావట్లా నాకు. ఓమే సత్య, మీ నాయన తాగిపోతున్నా అన్నమాట, తాగేస్తున్నాడు నిద్రపోతున్నాడు అనుకున్నా. నిద్రపోలేదు నేనా. నువ్వు పడే బాధలు నేను చూస్తూనే ఉన్నాను. రోజా ఎందుకు ఓడి మీద దిగులు పెట్టుకుంటుంటున్నావు ఆ వాటన? ఓ బాబా
అంతమంది సముద్రం మీద పోతుంటే నువ్వెందుకు పోవట్లేదు సముద్రం మీదకి? నాకు అర్థం కావట్లేదు. నువ్వు కూడా పోయి సంపాదించేవే, నువ్వెందుకు పోవట్లేదు సముద్రం మీదకి? సత్య, నేనా ఒకప్పుడు నేను తండేలు మన ఊర్లోనా తండేలు నేనేం తేరకలేనా? ఇంటికాడ పని దింగి తిరిగేవాడిని అనుకుంటున్నాను. నువ్వా? నేను కూడా తండేలే. సముద్రం మీద 9 నెలలు ఉండి ఇంటికి వచ్చేలేక మీ అమ్మ చచ్చిపోయింది తెలిసి కూడా రాలేకపోయాను నేనా. అందువల్ల నా కూతురు నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా అని చెప్పి నిన్ను మస్ట్ని వదిలి నేను సముద్రం మీదకి పోను అది మీ తండ్రి ప్రేమ అంటేనా? ఊరు 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 అట్టయితే రాజుగోడికి ఫోన్ చేయాలనా? ఊరా నాయన, ఇంత ఇబ్బంది జరుగుతుందంటే నాకు. నాయన ఇంకా పంపింది నేను రాజుగోడిని. చేపలు కేజీ 50 ఏ చేప అయినా 50 అమ్మ. రండి. హలో సత్య, చేపలు అమ్ముతున్నాను మళ్ళీ చేసేది ఫోనా? చేపలు అమ్ముతున్నావా? చేపలు పట్టిదానికి కదా నువ్వు పోయిందే? చేపలు అమ్మేదానికి పోయినా నువ్వు? ఇదే చేపలేంది ఎండి చేపలు ఇన్ని అమ్ముతామే నేనేడా. సముద్రంలో చేపలు పడతావా? సగం ఎత్తి పెట్టుకుంటానా? అవి అమ్ముతా ఉంటాడా? అవి నాకు ఖర్చులకు వస్తాయి, బీడీకి కానీ విమలకు కానీ అట్లాంటి ఖర్చులకు వస్తుంటాయి నాకు. అందువల్ల నేను ఎడంగా అమ్ముతా ఉంటా. హలో రాజు, అమ్మేవు కానీ నువ్వు ఇంటికి వచ్చి రాజు పలు దిగులు కొంద నీ మీద. నువ్వు ఇంటికి వచ్చావంటే ఈసారి నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తా. దానికోసం నువ్వు రెడీగా ఉండు. హలో బుచ్చలే, హలో వినపట్లేదే? హలో సర్ప్రైజ్ చెప్పు. హలో అంటరా? చేపలు ఏమైనా దెంగచ్చు నువ్వు ఏంటా? చేపలు ఉండదు. హలో బుచ్చలే, ఏం వినపట్లేదు బుచ్చలే. హలో ఒరే, అవన్నీ ఫోన్ పెట్టేస్తుంది కానీ ఇప్పుడు చేపలు అడిగింది ఎవరు తెలుసా? పుష్పగొడ్డోడు. నా మూడు బాగుంది కాబట్టి సరిపోయింది. నీ గన్ను పెట్టబేడు పెట్టే కాడ పెట్టబేడు. ఎందుకురా నీకు అంతలా పిచ్చా? ఫోన్ అంటేనా పక్క దగ్గర దాన్ని ఫోన్. ఒరే రాజుగా, ఒరే ఇంటికి బాబాకరా, ముందు నాకు ఆడతారా? నేను ఒకరోజు మాట్లాడాలి నీత. రాజు రారా రే, ఎట్రారా? వస్తున్నానుండమే. చెప్పు, ఏంది ఏం మాట్లాడాలి చెప్పు. ఏందయ్యా వెనక మూట కట్టుకోనువా? ఏందయ్యే? అయ్యా తాటేక చేపలు ఎండు చేపలు అవన్నీ ఎండబెట్టుకొని దెంకొస్తున్నా. పప్పులుసి పెట్టినప్పుడు వేయించుకొని తిందామని తెస్తున్నాలే. ఏందో చెప్పు తొందరగా, బాత్రూమ్ పోవాలా? ఊరే నువ్వు ఇంక సముద్రం మీద బాబాకరా, మనం వాడు ఎండు చేపలు అమ్ముకొని బతుకుతావా? నా మాటేనేమే, నువ్వు అసలు సముద్రం మీద బాబాగా. సత్య, ఇది అడిగే టైం కాదు, ఇది అసలు మంచి సదును కాదు. నా మాటను సాయంత్రం రా, నాకు బాత్రూమ్ వచ్చేస్తుంది అర్జెంటుగా, నేను పోవాలి కాబా. నా సాయంత్రం మాట్లాడదు ఏమన్నా. ఓ సత్య, ఎందుకు ఇన్ని రోజులు నన్ను యాపకు తింటున్నావా? ఏమైందో చెప్పమే. ఎందుకు మేము మాట్లాడకుండా అటు గమ్ముకున్నావా? ఏమైందో చెప్తే కదా నాకు తెలుస్తుంది. చెప్పమే. ఊరే రాజా, నీకెట చెప్పాలరా నేనా? ఊరే నువ్వు 9 నెలలు సముద్రం మీదకి వెళ్ళిపోతే అసలు నేను ఉండలేకపోతున్నాను రా. నీకేమైనా అయిపోద్దామో అని దిగులేసిపోతున్నాక నాకు దాని కడుపులు బాధ వేస్తుందా? ఓ నాకు వచ్చింది అది ఒక్క పని అయిపోయా. ఆ పనికి పోకపోతే ఇంకెట్ట బతకాలి నేనా? ఏంది మేనుగా అక్క ఎన్ని చెప్పాక నేను ముందుగాని చెప్పా. వాడు నువ్వు సముద్రం మీద పాపలే, మన ఎండి చేపలు అమ్ముకున్నావు. నాకు ఒట్టి నువ్వా పోనీ, ఇంకోసారి ఒట్టేస్తే అప్పుడు మాట్లాడతాను నీతో. దీనికోసం అంటే ఇన్ని రోజులు నాతో మాట్లాడుకుంటుంది నువ్వు అడుగుంటే నేను మొన్నే ఒట్టేసి నీకా ఎందుకు నన్ను ఇంత యాపకు తిన్నావా? అదో ఒట్టేస్తున్నా పో, ఇంక బాను. ఏడో బాకమే నీ ఏడకు చచ్చిపోవట్లేదులేమే, వచ్చేస్తలేమే. ఎందుకు నువ్వు ఏడుస్తావు ఊరికి? ఏడిచి నువ్వు పోయేటప్పుడు ఏడుస్తావు గోష్టం ఒకటి వేసుకునే. ఊరే మొన్నే కదంటే ఒట్టేసావా? పోనే ఈరోజు పోతున్నావు నా కొడక. ఇదో నువ్వు ఏడిచిపోయావంటే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయినట్టే. నువ్వు వెళ్ళిపో, నా కళ్ళ ముందు బాక వెళ్ళిపో. నా దేవత కొలకరాయితో పో. అవన్నీ పెట్టుకోవా 9 నెలలే కదా కళ్ళు మూసుకొని తెచ్చులకు వచ్చేస్తాలే ఏమంటా ఒకసారి నువ్వు వెళ్ళిపోతాను మేము రైలు వచ్చేస్తుంది చెప్పు నువ్వు వెళ్ళిపోతాను సరే పోతాను ఏమంటున్నా? ఈసారి రారా నువ్వా? ఈసారి నా కొడక మాట్లాడితే అప్పుడు అడగరా? చెప్తా నా కొడక ఇంకోసారి కానీ వచ్చావు నా కాడక.